మా శ్రీ టీవీ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు. రాజును సంపాదన పోయి వాడు మన రాజు దగ్గర పోతే వాడు తిరిగి ఇప్పుడు తీసుకుపోయి వాడిని బంధించడం రాజోత్తమా అయినా చీకటైతుందని చెప్పి మనం ఇక్కడ పట్టుకున్నామని అన్నావు. మనం రాజు పిలిచాల్సి రాజు మయమైపోయిండు. రాజు మయమైపోయిండు. ఎక్కడైనా ఎటువంటి అడుపాలా నేను ఏమి చదువుకున్నా ఎటువంటి అడుపాలా నేను చదువుకున్నా Gracias.
తమసీలుడా వినరా నేను తమ ధరిస్తుందా వినరా ఎప్పుడు గూగులు గోగులు పప్పు తిని బాంబులు బాంబులు వాళ్ళని అసలు బాంబులు కాకుండా మాయా బాంబులు పెద్ద నేను దేశానికి వ్యాపారానికి వెళ్తాను నేను ఇప్పుడు వ్యాపారానికి వెళ్తున్నాను నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఇవ్వలాంగి నాకు అనగా ఇద్దరు కుమారులు ఉన్నారు చేసుకున్నా అవసరం వాడు ఇంకో దాని కూడా చేసుకుంటాను దేశాలు వ్యాపారం గుడి ఒకటి ఉంటుంది అవును కనకాంగి ఎక్కడ ఎడవద్దిరే వద్ది వద్ది ఎక్కడ లేని చూసి ఎక్కడెక్కడ వద్దురే దేశాలు కనకాంగి ఎక్కడనే నాకు తొందరగా అవుతుంది కనకాంగి రారే తొందరగా మనకు
రావు మా రావు రావే ఓ సేదు ఇలా గిరాకీ ఏం కాలే అట్టా ఏం చేయ పండుగ ఏమైంది పండుగ అని బత్తాలు కొద్దిగా ఇప్పి వెనుక తెచ్చాడు ముందర మూచాడు వ్యాపారం రాసేనా పెట్టుకొని తెచ్చి నా దర్శనాన్ని నా కొంప కొట్టిపోతే కొంప కొల్లేరు గాను ఆ పెద్దదాన్ని చేసుకొని దాన్ని అటు సుంక పెట్టబడి వంశభావనే పడి పోతే వదుకోవాలని ఉండవలసి ఉంది అన్నట్టు ముండ కొడుక ఏదైనా బాంకానికి వెనక మాపుడు ముందర మూచడానికి పోయి నేను బంక్ వస్తే నా మెడ ఖర్చున ముండ కొడుక దాని మంచి పట్ట మంత మీద దాడబడితే నాకు ఒక గిట్ట చేయబడితే వాడుకావు ఇగో వచ్చి కోమాటి అంతమ్మను నువ్వు తెచ్చిన ఉల్లిగడ్డ బెరము నేను తెచ్చిన ఉల్లిగడ్డ బెరము నేను గుల్లాల బతుకొని పోయేదాన్ని నేను గుల్లాల బతుకొని పోయేదాన్ని నేను ఊరూరును తిరిగి అమ్మేదాన్ని నేను ఊరూరును తిరిగి అమ్మేదాన్ని నేను ఊరుకొక్కని నేను ఉంచుకున్నా ఏం చేయబా మరి ఏం చేయలే ఇప్పుడు నువ్వు సిద్ధపడి కావాలంటే నేను గుందుకొచ్చే ఆరుగురు నేను ఎంత ఈ పద్ధతి విమానం పోతాం పంపిస్తా మరి ఏం చేయబా ఏం చేయ నేను తెత్తివి మోపడి తెత్తివి నా దగ్గర కొడితే మా విమానం ఆ వార్త తీసుకొచ్చి ఆయన కాలిగా పోయి తరాలు తెచ్చి ఏం చేయబా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు తెచ్చిన ఉల్లిగడ్డ చింతపండు అల్లవెల్లి కదా మేము ఊరు అమ్ముకుంటూ వస్తున్నాం ఇగో నేను మాత్రం నువ్వు తెచ్చిన ఉల్లిగడ్డ ఎంత మీకు రూపాయలు ఇగో నేను వాడు పోయి చిత్తపండు అమ్ముకొని ఇంటికి తెచ్చిన తొందరగా నాకు దాహం అవుతుంది తొందరగా నీళ్ళు తెచ్చి పల్లెం తెచ్చి నా కాళ్ళు కడిగి అయ్యో సూత్రము మాత్రము వస్తున్నది నీకు మూత్రం ఆత్రంగా వస్తుంది పవిత్రమైన పల్లెం తేవాలి అయినా నీకు తెచ్చిన పల్లెలు ఉన్నాయి కదా మా అమ్మగారు తెచ్చిన ఎన్ని పల్లెలు మొదటి సంపాదించిన మధుపల్లెం ఉంటే కదా ఆ మధుపల్లెం తీసి నీ మెడకేదు కానీ నీకు ఆత్రంగా వస్తున్నాను అక్క మోటార్ తెచ్చి పుంజికడ అలాగే ఏం చేస్తావు ఎంతకనే మా కోటైనా బేరానికి పోతుండు పోతే ఏం చేసి ఇంటికాడ అమ్మని ఇవన్నీ తెచ్చిపెట్టిండు తెచ్చిపెడితే మీరు ఇక్కడ కూర్చొని వచ్చిన పైన రమ్మంటాం మా అప్పుడు ఉంచుకుంటాం పొద్దుగానే మా అమ్మని ఏం చేస్తాం బేరం నా పేరు కనకాంగి అమ్మో పంపు తెచ్చుకుండు ఈ మొదలు వచ్చేదాన్ని ఈ మొదలు అయిందని విశ్వేశ్వర నిమలు అది
మీరు ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? మా కోట కనపడ్డా పొద్దుగా లేచిపోయిండు. తరాలు బాట్లు కాంట గీంట అయ్యా మొత్తం ఇచ్చుకోపోయిండు. మరి ఎంత పెద్ద బేరం చేస్తాడో, ఎన్ని వరాలు తెస్తాడో, దానికంటే ఎన్ని దిగేస్తాడో, నాకు చూసేది ఎన్ని దిగేస్తాడో మేమైతే సుత్తా అవును. అమ్మా మోటుకూరు నుంచి మూట ఎత్తుతాను ఎవరికి బడులు నట్టున్నారు ఇద్దరు పెళ్ళాడు. అది ఆమె బండి పోయి ముందర ఇద్దరు ఆవులు సంపాదించారు. బండి పనుల బండాలు తెస్తే ఆ చక్కని వాడు సుక్కోని ఉన్నాడు కానీ కొంచెం బయట వాళ్ళని పట్టుకొచ్చుకుంటుండు. ఉన్నదోడుగా రాకుతున్నాడు. తొందర బేరానికి వెళ్తున్నారు. మీరు ఒకసారి లోపలికి పోండి. అయ్యా పోతాం పోతాం. ఏమి చేయుదురు? నా పిల్లలు ఎక్కడ పోయినావు కదా, నా కనుక కాలను నేను కనుల చూసాక నాయిక ఏమి చేయుదును? నేను ఎక్కడ పోదును? చూడండి జనులారా, చూడండి జనులారా, లోక బాంధవులారా, అయ్యో చూడండి జనులారా, లోక బాంధవులారా, చూడండి జనులారా, అయ్యో లోక బాంధవులారా, చూడండి జనులారా, చూడండి జనులారా, చదవట నాటి గీత, అయ్యో చదవట నాటి గీత, చదవట రప్పబోలో, చదవట నాటి గీత, అయ్యో చదవట రప్పబోలో, అయ్యో చదవట నాటి గీత, అయ్యో ఏలా రాసిన రాత, శివ ఎలా రాసిన రాత,
ఎండలోన దేవా పరమేశ్వర ఈ ఎర్రాటి ఎండలోన ఈ ఎక్కడ నీకు అయ్యో ఎర్రాటి ఎండలోన దేవా అయ్యో నాదా నన్నెడవాసి అయ్యో గుంటివా శివుని దంట నాదా పోతివాయమునంట దాహము ఎత్తాయే నాదా కామేశ్వర దాహము ఎత్తాయే నాకు దిక్కులేరు నాదా అయ్యో దాహము ఎత్తాయే దిక్కులేరు నాదా దాహము ఎత్తాయే కనకతారాలనే కామేశ్వర కనకతారాలనే కరుణమైన తుజగా నా కనకతారాలనే కరుణమైన తుజగా ధరణి సీతారామ ధరణి సీతారామ పురములోన వెలసిన అయ్యో ధరణి సీతారామ సీతారాముల నేను దేవా సీతారాముల నేను మరువగా అయ్యో సీతారాముల నేను చూడండి జనులారా చూడండి జనులారా లోకమానవులారా అయ్యో చూడండి జనులారా చూడండి ఏమి చేయను ఇక నా బిడ్డలను నేను తనలో చూచెదనా ఈ అడవిలో నాకు ఎంత ఎవరు లేరు దంత సోపతి లేకుండా ఈ క్రూర మృగములను చూసి పెడుచుకుంటూ చెట్ల పొదల సాగు నుంచి తప్పించుకొని నేను పోతున్నాను నడిచి నడిచి కాళ్ళు కొక్కులు వచ్చి నడవలేకపోతున్నాను దాహం ఎచ్చాయి నాకు నీరు పోసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అడవిలో నా ఏడ్చిన చూసేవారు నాకు ఎవరు లేరు అడవిలో వెన్నెల దాచిన చూసేవారు కూడా ఎవరు లేరు కదా ఈ చెట్టు కింద కూర్చొని ఉండేవారు దాహము ఎచ్చాయి నాకు ఎక్కడ వారిని నేను వ్యాపారానికి వెళ్తున్నాను జాగ్రత్త జాగ్రత్త నేను వ్యాపారానికి వెళ్తున్నాను నేను వచ్చేదాకా జాగ్రత్త గుండె కట్టిపోతావా లేకపోతే మరి ఏం చేసుకోవచ్చు ధైర్యానికి పోతావు ఎక్కడెక్కడ పోతావు నేను మోత్కూరు కాశీ కమలాక్షి గంగాము కంచి కామాక్షి కంచి కావచ్చు అన్ని తిరిగి వస్తాను తీర్థయాత్రలో పోతావు బేరానికి పోతావు వ్యాపారానికి వేస్తాను పోతే
పోతుంది కానీ నేను రోజుల పాటిపోయినా ఒక్కరు నెల తప్పుతుంది పెద్దది పుణ్యం కట్టుకోలేదా ఓకే ఇక్కడ ఎవరో పడి ఉన్నారు మూతపోయి ఉన్నారు ఎవరు కావచ్చు మంత్రివారా అయ్యా ఇక్కడ ఎవరో మూతపోయి ఉన్నారు ఎవరు కావచ్చు ఎవరు కావచ్చునే ఆడితే ఉన్నట్టుంది కదా అదో మీరు పలకరించలేనా అపలకరించు అమ్మా ఎవరు తల్లి మీరు చేస్తలేదు అమ్మా ఎవరు నీవు అమ్మా మీరు ఎవరు లేదు ఇక్కడ అడుగులు చెప్పి ఉన్నావు అయ్యా అమ్మా నేను ఒక నిర్వాచితురాలను ఆహా సురవరకేతన కిన్నర గరుడో నరసిద్ధతాత గంధర్వులానా కరుణించియు వీరలిటకి ఎరుదెంచి తిరయ్య మీకు అభివందనముడా నీవే అడిగిన శృతి తప్పిందట ఇవాళ రాజకన్య లెక్క కనపడుతున్నది అవును కదా చూడా మాకు మంచి ఆదగాకుండా అయింది మా కూరగాయలు కూడా కూరగాయలు నా ఇంటర్వ్యూ వచ్చేదా తల్లి అయ్యా కుమారుడు నా పేరు చారుమతి మాది పాండ్య దేశం నాకు ఎవరు దిక్కులేక అనాథరాలకై త్రొవ తప్పి ఈ అడవికి చేరుకున్న నాయన అమ్మా అమ్మా నాకు వచ్చేదా ఏయ్, ఇక పాండ్య దేశం రాదంటే ప్రభు ఉదయసేన మహారాజంటే మన కళ్యాణపురి పట్టణానికి పక్కన ఉన్నది ఆ పట్టణంలో అంటే ఉదయసేన మహారాజు అంటే చుట్టూ 4 ఊర్లకు గొప్ప రాజు అవును అటువంటి భార్య అంటుంది అవును ఈమెను ఇప్పుడు ఈ అడవిలో పలకరిస్తే ఏమి చెప్పలేదు మనకు ఇంటికి తీసుకోపోయి మనకు ఇద్దరు భార్యలు ఉండంగా శ్రీహరుడు అనంతుడు అని 2 కుమారులు ఉన్నారు కదా అవును మేము ఇప్పుడు గర్భవాదంతో ఉన్నాం మేము ఏ పనులు చేయలేము చేయలేకపోతారు మన బాలుడు పోషించేందుకు చక్కగా అందంగా ఉన్నది నీకు ఈడుతో కూడా కలిసింది ఇక్కడ ఈ పాటు ఎలా కలిసినట్టున్నారయ్యా ఈమె తీసుకొని మన బాలుడు పోషించి తీసుకోపోదా అయ్యా ఏంటి ఆయన నీవు వచ్చి ఓ బాపో ఇవాళ ఎన్ని మంది ధన మూటలేనా అన్ని మూడలేదు ఒక 6 మూటలు కావాలి ఈ మూటలు 6 రూపాయలు ఉన్నట్టుగా బాయో నాయో నా చక్కగా నా కోటోడే